నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య తీవ్రమైన సమస్యనే. రిటైర్డ్ ఎంప్లాయీస్కు బకాయిలు చెల్లించకపోవడం. తెలంగాణ వ్యాప్తంగా వంద లోపు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయినారు. హాస్పిటల్లో వాళ్ళు తీవ్రమైన జబ్బులతోటి వేధించి వాళ్ళకి హాస్పిటల్ డబ్బులు కట్టలేక కూడా చాలామంది చనిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 15 రోజులు కూడా 10 రోజులు కూడా గడిచిందో లేదో ప్రభుత్వం 6,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని చెప్పింది. మరి చెప్పినాక కూడా బక్కా జడ్సన్ గారు గవర్నర్ని కలవడానికి వచ్చిండు. ఈ బకాయిల అంశంలో అసలు ఎందుకు కలవడానికి వచ్చిండో ఒకసారి కనుక్కుందాం. ప్రభుత్వం ఒక 10 రోజులు కూడా కాలేదనుకుంటున్నా 6,000 కోట్లు చెల్లిస్తామని చెప్పింది. మరి ఈరోజు మీరేమో గవర్నర్ కలవడానికి వచ్చింది ఇదే అంశంపై. ఎందుకు కలవడానికి వచ్చారు? మీ స్టేట్మెంట్ మంచిగా విన్నారా? ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడో సార్ వినండి. విన్నాక నేను జవాబు మంచిగా చెప్తా. ఈరోజు 4 ఇష్యూస్లలో స్పష్టత. మీరు ఏదైతే ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ ఉన్నాయో 100 రోజుల్లో మీకు కంప్లీట్గా 6,000 కోట్లు ఇస్తా. మీరు ప్రణాళిక చేసుకోండి. 1, 2 మీ ఆరోగ్య భద్రత కార్డు జూన్ 1 లోపల ఓకేనా? 100% ఇది రిటైర్మెంట్ బకాయిలు ఒకటని చెప్పలే. ఇలా ఆరోగ్య భద్రత చెప్పిండు, పిఆర్సీ చెప్పిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు. ఈరోజు ఎట్లున్నారు అంటే ఈరోజు టెంట్ హౌస్ వాడు మాట్లాడుకొని ఏది టెంట్కు 5,000, కుర్చీలకు 10,000, దీక్షలకు 4,000, బొక్కెనకు 4,000 అని మాట్లాడితే గంప కుత్త కింద 10,000 తీసుకొని రా అన్నట్టున్నది కథ. అర్థమైందా? అంటే ఇదేమైనా వీళ్ళని మేస్త్రి పని చేసిండ్రా, ఉప్పర్ పని చేసిండ్రా? ఇన్ని రోజులు ఏం పని చేసిండ్రు గంప కుత్తకు మాట్లాడడానికి? వీళ్ళు రాజ్యాంగంతో ప్రభుత్వ ఉద్యోగి అనేది ఫస్ట్ డెఫిషియెంట్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. నువ్వు ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అంటోనికి మినిమం కామన్ సెన్స్ లేదు. ప్రభుత్వ ఉద్యోగి అనేటోడు ఎంట్రన్స్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ పడుతుంది, నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చూసి అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ అయినాక ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తుంది. అపాయింట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినట్టు కాదు, ఇది రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నది. ఎవరితో? ఉద్యోగితో. ఏమంతో? నీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, నువ్వు చచ్చినా, నువ్వు దావకంలో పడ్డా, ఏదైనా నా రెస్పాన్సిబిలిటీ ఓకే అని చెప్పి సంతకం ఇద్దరు కూడా సంతకాలు పెట్టుకొని వీళ్ళు నౌకర్లో చేరుతారు. అర్థమైందా? వీళ్ళు రిటైర్ ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు దీన్ని. జీతాల కిందకి జీతాలు, జీపీఎఫ్, క్యూమిటీ ఇవన్నీ కూడా వీళ్ళ జీతంలోకి వెళ్ళి వచ్చేది. నేను రేపు రిటైర్ అయిపోయినాక బయటికి పోయినాక నా చేత కానప్పుడు నాకు ఈ డబ్బు ఇవ్వండి అని చెప్పి దగ్గర జీపీఎఫ్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ నీ దగ్గర దాచిపెట్టుకుంటాను. ఎందుకంటే నీవు ఈ భారతదేశంలో బ్యాంక్ కంటే అత్యధిక భద్రత నీ దగ్గర నేను ఉంటుంది కాబట్టి, నీ దగ్గర నేను పనిచేసిన కాబట్టి, నీ అంటే నేను వేరే ఎవరు నమ్మలేను కాబట్టి నీకు నేను డబ్బు నీ దగ్గర దాచిపెట్టుకున్నాక రిటైర్ అయినాక నేను బయటికి వస్తా. బయటికి వచ్చిన తర్వాత నాకు ఎంతెంత పైసలు కావాలో అంత నువ్వు లెక్క చేస్తావు. లెక్క చేసి నాకు టోకెన్ నెంబర్ ఇస్తావు. టోకెన్ నెంబర్ అంటే ఇప్పుడు బ్యాంకులో నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. నేను బ్యాంకులో పోయి నేను ఒక 5,000 చెక్ ఇస్తా. చెక్ ఇవ్వగానే వాళ్ళు నాకు టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఇచ్చినంటే నా దగ్గర పైసలు వస్తాయి. కానీ నీళ్ళ దగ్గర ఆరాంగా కూర్చుంటా. మధ్యాహ్నం కాకుండా ఒక గంట సేపటికని నన్ను పిలుస్తారా అని చెప్పి వస్తాయి. అయినాక వాళ్ళు నా డబ్బులు నాకు ఇస్తారు. అంటే టోకెన్ నెంబర్ వస్తుంది, డబ్బు ఇచ్చినట్టే. టోకెన్ నెంబర్ రాలేదు అని అంటే అకౌంట్లో డబ్బులు లేనట్టు. అప్పుడు ఏమైతే చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే ఏమైనా నా మీద కోర్టులో కేసు పడుతుంది. ఇప్పుడు నా చెక్ బౌన్స్ అయినా నేను కోర్టుకు జైలుకు పోతా. అసలు నేను టోకెన్ నెంబర్ ఇచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతుంది. 18 నెలలు అయిందా సార్ టోకెన్ నెంబర్ ఇచ్చి? 18 నెలలు అయింది. 18 నెలలు 20 నెలలు అయింది ఒక టోకెన్ నెంబర్. టోకెన్ నెంబర్ 20 నెలలని ఇవ్వలేక నాకు పైసలు రాలే. అరే నువ్వు టోకెన్ నెంబర్ ఇచ్చిన పైసలు రాలేదని అంటే ఈరోజు నీవు 6,000 కోట్లు ఇస్తా అన్నావు. 6,000 కోట్లు నేను ఏ లెక్క చొప్పున ఇస్తావు? నా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే దాదాపు ఒక 10,000 కోట్లు ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళకే రావాలి. 10 కోట్ల రూపాయలు ఒక నా చుట్టూ ఉన్న వాళ్ళకే రావాలి. టోటల్గా ఓవరాల్గా 25,000 మందిలో 2,000 మంది ఈ కుబేర్ పుణ్యాన మధ్యలో లంచాలు ఇచ్చి కొంతమంది కోట్లకు వేస్తూనే రకరకాలుగా తీసుకున్నారు. ఈ కుబేర్ అనే గజ దొంగను తీసుకొచ్చి ప్రవేశపెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ కుబేర్ అనేది వచ్చింది. ఈ కుబేర్ అనేది ఏందో చెప్తా. ఇప్పుడు దేవుని దర్శనం బాలాజీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతాం. అందరు లైన్లో ఉంటారు కదా, లైన్లో ఒకరి తర్వాత ఒకరు మొక్కుంటూ వస్తారు కదా. ఈ మధ్యలో వచ్చి వీవీఐపీ అని మధ్యలో వచ్చి జ్వరపడతారు చూసినావా? వీవీఐపీ అని లెటర్లు పట్టుకొని. అర్థమైంది? ఆ మధ్యలో జ్వరపట్టేవాడే ఈ కుబేర్ అన్నట్టు. మధ్యలో వచ్చి వాళ్ళు కమిషన్లు తీసుకుపోయేటోళ్ళు ఎత్తుకపోతారు అన్నట్టు. అర్థమైందా? వాళ్ళ లెక్కనే ఈరోజు ఈ కుబేర్ అంటే కమిషన్లు ఇచ్చి పైసలు ఎత్తుకపోతారు. దానికోసం ఈ కుబేర్ అనేది తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు టోటల్గా ఎంతమంది చచ్చిపోయారు? 93 మంది చచ్చిపోయారు. 93లో అత్యధికంగా మరణించిన వాళ్ళు విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అత్యధికంగా మంది, పోలీసు, ఇంకా సెకండ్ విద్యాశాఖ. ఎందుకు మరణించో చెప్తా. లాస్ట్ చచ్చిపోయిన ఆయన పేరు భిక్షపతి, 93వ నంబర్. ఆయన ఆర్ఎస్ఐ. ఎవరి దగ్గర ఎస్ఐ? లేదు, ఇక్కడ ఖమ్మంలోనేమో మైసయ్య, ఇక్కడ భిక్షపతి. ఈయన ఎవరి దగ్గర పనిచేసింది అనుకుంటున్నావు? రిటైర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పోలీస్ బాస్ అయినటువంటి శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు. శివధర్ రెడ్డి గారి దర్శనం రోజైతుంది నాకు. సార్ నా రిటైర్డ్ పెన్షన్ అనగానే నేను ఫోన్ కొట్టేది. అంటే డీజీపీ గారు చెప్పినా కానీ డబ్బులు ఇవ్వలే. ఇక మామూలు పరిస్థితి ఏంది? ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ బయట పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంది?
సూర్యనారాయణ అని వరంగల్ ఎస్ఐ ఉన్నాడు, ఆయన కాలు తెగిపోయింది, ఆయనతో ఎన్కౌంటర్లు చేయించుకున్నారు, భయంకరంగా వాడుకున్నారు. ఈరోజు వాళ్ళ బిడ్డింటి కాడ ఉన్న సొంత ఇల్లు లేదు. మూర్తి అని ఎస్ఐ స్టేషన్ కనుపూర్లా వాళ్ళ బిడ్డింటి కాడ ఉంటుండ్రు. అర్థమైందా? ఈరోజు ఆయన ఆపరేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 40-50 లక్షలు కావాలి. మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇవ్వలే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చచ్చిపోతున్నానంటే వీళ్ళకు 45 ఏళ్ళు వీళ్ళ వర్క్ టెన్షన్ వల్ల 45 లోపే వాళ్ళ బీపీ షుగర్లు అన్నీ వస్తాయి. 55-60 ఏళ్ళకి హార్ట్ పేషెంట్లు వస్తాయి. రిటైర్డ్ కాగానే సర్వరోగాలు టీచర్లకు బడిపంతులకు ఇలా ఆకునూరు బుల్లి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు వీళ్ళకు అత్యధిక జీతాలు ఇస్తుండ్రు అని. అర్థమైందా? వాళ్ళ జీతాలు రావడానికి కారణం ఏంటంటే 65 ఏళ్ళ తర్వాత వీళ్ళు సర్వరోగ నాగర తెల్లాలేస్తే మొత్తం చూస్తా కదా. ఇక్కడ నువ్వు మెడికల్ క్యాంప్ పెట్టు, లోపల రిప్రజెంటేషన్ ఇవ్వగానే బయట మెడికల్ క్యాంప్ పెట్టు, ఒక్కొక్కరికి 4-5 రకాల రోగాలు ఉంటాయి. నేను అందుకని వచ్చేటప్పుడు బాబు ఎండలు ఉన్నాయి, నీళ్ళ బాటలు తెచ్చుకోండి, ఇంత మజ్జిగ తెచ్చుకొని, టిఫిన్ డబ్బాలు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళ ముందు చెప్తా. ధర్నాలు ఏమున్నాయి, ఎందుకంటే అందరికీ అన్ని జబ్బులతో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య భద్రత అన్నాడు. నువ్వు దవాఖానలో పోతే ఈరోజు ఎక్కడ కూడా ఆరోగ్య భద్రత అమలు అవుతలేదు, కానీ వీళ్ళ జీతాలకి వెళ్ళి 700-700 రూపాయలు కట్ చేస్తారు. రేవంత్ రెడ్డి ధైర్యం ఏంటంటే ఈ పోలీస్ అసోసియేషన్ ఒక దగ్గర పెట్టుకున్నాడు, ఈ ప్రభుత్వ సంఘాలు ఉన్నారు కదా, ఏలూరు శ్రీనివాస్ అంటోడు, ఇంకోటి ఇడిదికు ఎవరో జగదీశ్వర గౌడ అంటోడు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకున్నారు. 203 సంఘాల పక్కన వీళ్ళు చెప్తే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం నాకు ఓట్లు వేస్తారు అనుకో, వాళ్ళు చెప్తే వాళ్ళ పిల్లలు కూడా రేపు ఓటేయారు. అర్థమైంది? ఎందుకంటే వీళ్ళు మొత్తం రంగాలు దొంగలు. ఇదివరకు యూనియన్ లీడర్ అంటే పక్కగా ఉండేటోళ్ళబ్బా, స్కూటర్లో మేము నడిచి ఉద్యోగాల కోసం పోరాడి మా నాయన కూడా పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, తిరిగి పక్కగట్టేవాళ్ళు. ఇప్పుడు ఒకరికి ఇంత బొర్రలు ఉన్నాయి. నువ్వు చూడు, ఏలూరు సీనిగానికి ఇంత బొర్రు ఉంటుంది, తెల్లంగా ఉంటుంది, వాడు అల్లకెళ్ళి దిగాడు. అర్థమైందా? ఈరోజు వాడు మారం జగదీష్ అంటే వాడు ఉంటాడు, ఇంత బొర్రు ఉంటుంది, తెల్లగా నిగలాడుతూ ఉంటాడు. యూనియన్ లీడర్ క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళకు ఏది పక్కన బౌన్సర్లు ఉంటారు. పోలీస్ అసోసియేషన్ తెల్లాలేస్తే ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్లు ఇవ్వాలి, సార్ వీడు అంత తిన్నాడు సార్, ఇంత తిన్నాడు సార్ అని చెప్పి, చాలా చిన్న ట్రాన్స్ఫర్ చేయాలి సార్ అని చెప్పి ముందు పెట్టి తెచ్చి వాళ్ళ దగ్గర పైసలు తినాలి. ఈరోజు ఎవరి దగ్గర ఎవరు కనవాడారు వీళ్ళు మొత్తం. అర్థమైందా? ఈరోజు అసోసియేషన్లు నంబర్ 1 ఫ్రాడ్ అయిపోయినారు. కాబట్టి ఈరోజు మేము అత్యున్నత మన ఏదైతే ఇక్కడ గవర్నర్ గారు తెలంగాణ జరుగుతున్న ఈ 93 మంది ఇప్పటికి మరణించారు అంటే వీళ్ళందరికీ ఏముంటారంటే ఈరోజు ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఈ రెండు కూడా మానవ హక్కుల ఉల్లంఘన. ఈరోజు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది రిటైర్డ్ ఉద్యోగులకు వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళ డిగ్నిటీతో బతకాలంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తలేవు. ఇంకా అన్నిటికన్నా భయంకరంగా అంటే మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది, ఏది సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పి. అర్థమైందా? ఇవాళ పెన్షన్ లేకుండా దాదాపు 2 లక్షల మంది ఉన్నారు, పెన్షన్లే వాళ్ళకు ఊబర్లు నడుపుకుంటుండ్రు. ఇవన్నీ వాళ్ళకు ఓపీఎస్గా మారుస్తానని చెప్పి ఇవాళగా మారలేని పరిస్థితుల్లో ఇవాళ వరకు ఉన్నారు. కాబట్టి ఇంతమంది వీళ్ళు మరణిస్తూ ఉన్నారు. గవర్నర్ గారి డ్యూటీ ఏంటంటే ఇక్కడ పౌర హక్కులకు, మానవ హక్కులకు ఆయన హెడ్. ఆయన ఏం చేయాలంటే ఇక్కడ రాసి ఇక తెలంగాణ డిఏలు ఇస్తలేరు, పిఆర్సీలు ఇస్తలేరు, 93 మంది చచ్చిపోయినారు, అత్యధికంగా 40 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయినారు, 42 మంది టీచర్లు చచ్చిపోయినారు, తక్కిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి 93 చచ్చిపోయినారు. కాబట్టి వీళ్ళకు జీతం ఇచ్చే స్తోమత రేవంత్ రెడ్డి గారికి లేరు. రేవంత్ రెడ్డి గారు మొత్తం దివాళి తీసిండ్రు. ఈయన నిస్సి పోటీలను పెడుతుండ్రు, గ్లోబల్ సమ్మిట్లను పెడుతుండ్రు, మళ్ళీ RRR రోడ్లని అంటుండు, మరి హైదరాబాదు బుల్లెట్ ట్రైన్లు అంటుండు. కానీ ఇక్కడ ఒరిజినల్గా ఇక్కడ చిప్పగుడ్డ గతి లేదు వీళ్ళకు. కాబట్టి రాష్ట్రపతి గారు మీరు వెంటనే కల్పించుకోండి, వీళ్లకు మీరు ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసి వీళ్ళ డబ్బులు ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారు ప్రధానమంత్రికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపాలి. గత గవర్నర్ గారు ఫెయిల్ అయినరు, కొత్తగా వచ్చిన గవర్నర్ కూడా 4 సార్లు మేము అర్జీ పెట్టుకున్నాం. గవర్నర్ను కలవడానికి వచ్చింది దీనికోసమేనా మీరు? ఎస్ గవర్నర్ గారి డ్యూటీ ఏంటంటే ఈయన ప్రాథమిక హక్కులకు ఆయన హెడ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఎవరికి ఏం హక్కులు ఇది జరిగినా వాళ్ళ హక్కులు కాపాడాల్సిన గవర్నర్ గారు. కాబట్టి గవర్నర్ గారు కేంద్రానికి ఈయన ఇక్కడ తేకేదారు అన్నట్టు. ఇట్లా ఈ విధంగా జరుగుతాం. గత గవర్నర్ గారు పాపం మొత్తం బీజేపీ ఆఫీస్ లెక్కనే రాజ్భవన్ వాడిండ్రు. ఈ గవర్నర్ గారు ఫస్ట్ టైం వచ్చిండ్రు. సార్ అయితే పాపం మంచిగా బాగా జనాలను కలిసే ప్రయత్నం చేస్తుండు. ఆయన పాపం ఎవరు పెళ్లి కార్డు ఇచ్చినా అన్ని పెళ్లిలకు పోతుండు. మరి ఇక్కడ మా వాళ్ళు రిటైర్ పెళ్లిలకు పోతుందంటేనే ఈరోజు రిటైర్ చచ్చిపోతుందంటే వాళ్ళ బాధలు కూడా వింటారని చెప్పి మీకు ఈరోజు ఇక్కడికి వచ్చినాము. మరి సార్కు అందరూ కూడా వినతి పత్రాలు దాదాపు ఇచ్చిండ్రు. మొన్న సుప్రీంకోర్టు కేస్తే కూడా 12,300 పిటిషన్లు వేయించిన ఒకటే రోజు. అందులో దాదాపు 2,000 మంది కేసు ఫైల్ అయినాయి, నంబర్లు వచ్చినాయి. అంటే రేపటి దినాన ఈ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి పోనీకి ఈ కారణమవుతుంది. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఈ ఉద్యోగులందరూ కూడా ఈ తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల మంది ఉద్యోగుల అందరి డేటా కేంద్రం దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎస్ఏ మార్క్స్ ఇంత పెద్ద రాస్తూ
కానీ మౌలిక సూత్రాలు తెలియదు, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏందో తెలియదు, వాళ్ళకున్న హక్కులేందో తెలియదు, వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈరోజు సంఘాలను చూసుకొని మురిసిపోతున్నారు వీళ్ళంతా నా కింద ఉన్నారు. మీరేమో తెలియదని చెప్తా ఉన్నారు. ఉద్యమం స్టార్ట్ అయిన 3 రోజులకే చర్చలు జరిపి సఫలం చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులది వీళ్ళకి 6,000 బకాయిలు ఇస్తాం అంటే మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పక్షం నిలబడే ప్రభుత్వం. ధర్నాలు చేసుకోవచ్చు, నిరసన వ్యక్తం చేసుకోవచ్చు. మీరు ఏ కోరికలు కోరితే కోరికలే కాదు, మీకు ఏ డిమాండ్ ఉంటే అవన్నీ నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా బక్కచెట్సన్ గారు. సూపర్. అందుకనే మన శంకర్ గౌడ్ అని మన డ్రైవరు నర్సంపేటలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఆయన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయాడు. అర్థమైందా? అక్కడ పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తే నోర్లు మూసే ప్రయత్నం చేసిండ్రు. చచ్చిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇది. చచ్చిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం. పొన్న ప్రభాకర్ గారు పోయి ఇప్పుడే ఏలాడిచ్చిండ్రు, ఇప్పుడే కాలాడిచ్చిండ్రు, చచ్చిపోయినా నన్ను ఇప్పుడే వెంటిలేటర్ పెడితే కాళ్ళు ఏళ్ళు కొట్టుకుంటాయి. అబ్బా మీరు ఏంది అంత సీరియస్ అయినారు ఆ రోజు గేటు ముందు, అది అపోలో హాస్పిటల్ దగ్గర? బ్రదర్, ఇప్పుడు నేను నిన్ను మర్డర్ చేసిన, నేను నీ ఇంటికి వచ్చిన, నీ అవ్వాయి ఊకుంటారా, నీ చుట్టబోళ్ళు ఊకుంటారా, ఎగవాడి కొట్టారా? అట్లా నువ్వు చేయబట్టి ఆయన కాలబెట్టుకొని చచ్చిపోయాడు. అక్కడికి వచ్చి నువ్వు భాషాలేక నిలబడితే అక్కడ యూనియన్ అశ్వత్థామరెడ్డి అంటే ఆయనే ఉన్నాడు. ఆడ కూడా ఈ యూనియన్ లెక్కనే ఆ యూనియన్లు, ఈ జేఏసీ లెక్కనే ఆ జేఏసీలు, వీళ్ళంతా కూడా జాకాల్స్ అయిపోయి ఈరోజు బ్రదర్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు 58,000 ఆర్టీసీ కార్మికులు. ఇవాళ ఎంతమంది ఉన్నారు? 39,000 మంది ఉన్నారు. అంటే 19,000 మంది ఏమైనరు? ఆంధ్రాలోనేమో 60,000 మంది ఇచ్చినాం. ఆంధ్రాలో 60,000 మంది అట్టే ఉన్నారు ఆర్టీసీ కార్మికులు, తగ్గలే అక్కడ. అర్థమైందా? ఇక్కడ ఎందుకు తగ్గినరు? ఇవాళ మహాలక్ష్మి పథకం పెడతావు, ఫ్రీ మహిళలకు ఇస్తావు, కొత్త బస్సులు వేయవు, అదే స్టాఫ్ లోపలికి ఎక్కి దిగాలి. 19,000 మైనస్తో ఈరోజు ఆర్టీసీ నడుస్తుంది. మాట్లాడినావా? ఈరోజు ఏం చర్చలు జరిగినాయి? ఎక్కడైనాయి? దాదాపు 600 మందిని తీసేసి నిష్కారణంగా చిన్న పిటి కేసులతో. ఈరోజు కండక్టర్కు 70 పైసలు ఎక్కువ వచ్చినాయి, ఆటోని ఎక్కువ వచ్చింది. ఫ్రీ బస్సుల వాళ్ళు ఏంటంటే భార్య భర్తలు ఎక్కితే 2 టికెట్లు, ఒక ఫ్రీ టికెట్ ఆయన దగ్గరనే ఉంటుంది, పైసలు టికెట్ ఆయన దగ్గరనే ఉంటుంది. ఈయన ఫ్రీ టికెట్ చూపించడానికి ఇమీడియట్గా వాళ్ళ సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా 600 మందిని ఈరోజు సస్పెండ్ చేసి నిష్కారణంగా. అదే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఒక లెక్క అడిగిన, 42 విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్లా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి దగ్గరదని ఇవాళ లెక్క చెప్పలే, ఆయన సస్పెండ్ చేయలే. కండక్టర్ 70 పైసలకు లెక్క చెప్పకుంటేనే మనం సస్పెండ్ చేస్తావు. చీఫ్ సెక్రటరీ ఒక పెద్ద విల్లాకు, అంటే దాదాపు 20 కోట్ల విల్లాకు లెక్క చెప్పకుండా ఈరోజు నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు? నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవాళ దాకా చేయలే. అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఎందుకు? ఈరోజు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఫ్రెండ్లీ ముసుగులో ఉన్నటువంటి ఈరోజు కత్తిపోటు ప్రభుత్వం నడిచేది. మీరు ఆ రోజు గేటు దగ్గర ఒక మంత్రిని పట్టుకొని ఆ స్థాయిలో మాట్లాడవచ్చునా? అసలు చెలరేగిపోయారు మీరు. బ్రదర్, టైం డిమాండ్స్. అక్కడ నా మిత్రుడు, నా స్నేహితుడు, నా తెలంగాణ డ్రైవరు, ఆయన కుటుంబం, ఆయన భార్య, ఆయన కుటుంబంలో అంతా వెల్ సెటిల్ అయినా కానీ వీళ్ళు మాతోని చర్చలు జరపడానికి రెడీగా లేరు. మేము ధర్నాకు పోవాలని చూసిండ్రు, వీళ్ళు మేము స్ట్రైక్ చేయాలని చూసిండ్రు. మేము పోవుడుతోనే 2,000 మందిని కాంట్రాక్ట్ డ్రైవర్లను తీసుకొచ్చి పెట్టిండ్రు, కాంట్రాక్ట్ కండక్టర్లను తీసుకొచ్చి పెట్టిండ్రు. మేము ట్రాప్లో పడ్డాము, మేము చస్తనే ఇది బాగుపడుతుంది. ఆ రోజు శ్రీకాంతాచారి ఏ విధంగా ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎత్తుకుంది, లేకుంటే కేసీఆర్ దీక్షలకు వెళ్ళిపోయేవాడు ఆ రోజు. అర్థమైందా? ఈరోజు కొమరం భీము గిరిజన హక్కుల కోసం ఆయన ఆత్మత్యాగం చేసుకుంటే ఈరోజు వాళ్ళ హక్కులు లేవు. ఈరోజు అదేవిధంగా మరి శంకర్ గౌడ్ అంటే లేకుంటే చర్చలే లేవు. అటువంటిది ఈరోజు ఆ చర్చలే లేవు. అర్థమైందా? ఆయన చనిపోవడం తప్పు, అదే బాధాకరమే. ఆయన అట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చింది అంటున్నారు కదా. 101%. అక్కడ నేను ఇమ్మీడియట్గానే అక్కడ రెస్పాండ్ అయినా. అక్కడ నేను రెస్పాండ్, నువ్వు నేను అక్కడ రెస్పాండ్ కాకుండా నేను మాట్లాడకుంటే వాళ్ళు మెల్లగా బాడీ షిఫ్ట్ చేద్దామని. ఈరోజు వరంగల్లో అయిందబ్బా ఇన్సిడెంట్. నేను ఎక్కడ తీసుకురావాలి? అపోలోకి తీసుకురావాలి. ఓల్డ్ సిటీకి తీసుకపోతాడబ్బా. ఓల్డ్ సిటీకి తీసుకుపోయినానంటే 101% ఇది ఏదో కుట్ర జరుగుతుంది అని. నాకు సెక్రటరీ గారు ఫోన్ వచ్చినాక నేను కదిలినాగానే పొన్న ప్రభాకర్ అక్కడికి వెళ్ళి వచ్చింది. నేను ఇప్పుడు కూడా అంటారు, అరే పొన్న ప్రభాకర్ ఇటు రారా అన్న. ఇప్పుడు కూడా అంట బరాబర్ అంట. ఇవాళ నీ డ్యూటీ ఏంటి యాజ్ ఎ మినిస్టర్? నీ డ్యూటీ ఏంటి? ఇవాళ మనిషి చచ్చిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు నువ్వు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. బ్రదర్, నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. హైడ్రా వాళ్ళు పోయి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది కూలగొట్టిండ్రంటే నువ్వు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసినట్టు కదా. మంత్రి తప్పు చేసినట్టు. తప్పు చేస్తే ఏం చేసింది? హైడ్రా పోయి ఆయన కూలగొట్టినప్పుడు ఈ తప్పు చేసిన క్రిమినల్ కేసు పెట్టాలి కదా. పెట్టిందా? పెట్టలే. నెంబర్ 1. రెండవది, ఈరోజు ఈయన మంత్రి పదవి ఇమీడియట్ రాజీనామా చేయాలి. చేసిందా? చేయలేదు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు పొన్న ప్రభాకర్ మంత్రి పదవి ఎందుకు రాజీనామా కోరలేదు? మీరు చర్చలు జరిగినప్పుడు ఫస్ట్ డిమాండ్ అదే పెట్టాలి. ఆయన చేయబట్టే కదా ప్రాణత్యాగం జరిగింది శంకర్ గౌడ్ది, ఒక బీసీ బిడ్డది. తీర్మానం మళ్ళీ అప్పటిదాకా తినిపాక ఇది చేస్తా అన్నారు. రాష్ట్రం అగ్నిగుండమే అన్నారు. ఎక్కడ ఉన్నారు ఈ బీసీ నాయకులు? ఎక్కడ కనబడ్డారు? కాబట్టి బ్రదర్, ఇవన్నీ కూడా ఒక సిండికేట్ లెక్క నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక మేనేజ్మెంట్ చేస్తూ ఉండు. ఇక్కడ జరిగితే పాలన కాదు, మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది.
ఓకే. ఇప్పుడు ఈ బకాయిలకు సంబంధించి 6,000 కోట్లు ఏదో ఆరోగ్య భద్రత కార్డు అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు ఆయననే అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్నే కలవచ్చు కదా గవర్నర్ని కలిసే బదులు. ఎందుకంటే పౌర హక్కులకు నష్టం జరుగుతుందని అక్కడనే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. మానవత్వము మంట కలిసిపోయింది బ్రదరు. మమతలకు అర్థం ఇక లేని పాలన నడుస్తాం. మమతలకు అర్థం లేని పాలన. 93 కుటుంబాలు చచ్చిపోయిన కుటుంబాలను పిలుచుకొని నువ్వే మాట రేవంత్ రెడ్డి గారు పక్క చేసిన పర్మిషన్ నాకు కలవడానికి ఇష్టపడాడు. నాకు ఎందుకట్లా? నేను కూడా ఆయన కలవడానికి ఇష్టపడా. అర్థమైందా? ఆయన రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన కూడా మీరు కలవరా? ఆయన ముఖం చూసి నాకు ఇష్టం లేదబ్బా. నేను ఎందుకు కలుస్తాయి? నన్ను రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళనే పంపుతా, వాళ్ళు పోయి మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను గవర్నర్ గారు నేను పోయినా వాళ్ళ ఇక్కడ కూర్చొని వాళ్ళని పంపుతున్నా. ఐఎమ్ ఫెసిలిటేటర్, నేను ఫెసిలిటేట్ చేస్తా. అర్థమైందా? ఈరోజు ఈ హక్కులకు భంగం కలుగుతుంది, చెప్పేదాన్ని అబద్ధాలు. బ్రదర్ ఆయన రేవంత్ రెడ్డి బక్క జడ్సని తల మీద 5,300,000 ఎంటికలు ఉన్నాయి లెక్క పెట్టుకో అంటాడు. నేను ఎలా లెక్క పెట్టుకున్నా ఎంటికలు? ఆయన 1,000 కోట్లు కానీ 6,000 కోట్లు కానీ ఆరోగ్య భద్రత కానీ అన్ని పథకాలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు జరుగుతుంది పెద్ద కుట్ర, దానిపైన మా పోరాటం కొనసాగుతుంది. ఇంకోటి ఇప్పుడు వీళ్ళు లోపలికి పోయినరా? గవర్నర్ కలిసి వచ్చారా? ఏం చెప్పారంట గవర్నర్? ఏం హామీ ఇచ్చిండు? బ్రదర్ గవర్నర్ కలవాడు. నేను 4 సార్లు అపాయింట్మెంట్ పెట్టలే. అందరు ఇన్వాల్వ్ ఇస్తుండ్రు. మన సుప్రీంకోర్టులో ఎట్లా ఇచ్చినామో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎట్లా ఇచ్చినామో అక్కడ ఆ విధంగా ఇక్కడ కూడా ఇస్తా ఉండ్రు. ఇవాళ ఇయ్యరబ్బా, మా ముఖాలు తెల్లగా ఉన్నాయబ్బా, మాకు ఇయ్యరు. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పైసలు 6,000 కోట్లకు వచ్చినా 6,000కి వెళ్ళి 12 కోట్లకు పోవాలి, వాళ్ళ పైసలను రావాలి. రేపు 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మాకు టోకెన్ నెంబర్లు వచ్చినాయి కానీ మాకు పైసలు రాలేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ కంప్లైంట్లు కూడా ఇవ్వబోతున్నాం ప్రభుత్వం మీద. 420 కింద రావాల్సింది 6,000 కోట్లు కాదు 12,000 కోట్లు అంటున్నారా? అరే బ్రదర్, నా పక్కన వాళ్ళకి 10 కోట్లు రావాలి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే అర్థమైందా? ఒక్కొక్కరికి 92 లక్షలు. మరి ఏం చేయాలి? డబ్బులు లేవు అని చెప్తాను, కోసుక తింటరా నాన్న అని బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు కదా. కోసుక తినడం ఎందుకు? నువ్వు రాజీనామా చేసిపో, వెటరావన్నా వస్తాయి. ఇది కమిటెడ్ బడ్జెట్ బ్రదర్. కమిటెడ్ బడ్జెట్ అంటే ఫస్ట్ ఇవి ఇచ్చినాకనే వేరే దానికి ఖర్చు పెట్టాలి. ఫస్ట్ జీతాలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి. ఇవి ఇచ్చినాకనే, ఎందుకంటే ప్రభుత్వం చేసే ఏ పథకమైనా వాళ్ళే అమలు చేయాలి. ఈరోజు వాళ్ళు అమలు చేయాలంటే కమిటెడ్ బడ్జెట్ బ్రదర్. ఇవాళ పాపం యూనియన్లకు తెలియదు కమిటెడ్ బడ్జెట్ అంటే ఏందో. అర్థమైందా? ప్రభుత్వానికి తెలియదు, మంత్రులకు తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు. అర్థమైందా? ఈరోజు దొంగలను తీసుకొని వచ్చి ఒక దిక్కు సందీప్ కుమార్ సుల్తాని అనేటోని, ఇంకో కొన్ని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటువంటి. బ్రదర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శివధర్ రెడ్డి గారు ఆయన పోలీస్ మొత్తం డిపార్ట్మెంట్లో ఏ రోజు కూడా ఒక మరక ఉందా? లేదు. ఆయనకు ఒక 6 నెలలు ఈజీగా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు ఆయనకు? రామకృష్ణారావుకి వద్దన్నా ఎందుకు ఇస్తుండ్రు? రామకృష్ణారావు అంటే గజ దొంగ కాబట్టి. రామకృష్ణారావు అనేటోడు బ్రదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఈ పదంని వాడడం చాలా సాహసోపేతమైన ఇది. ఆయన వెనుక ఉన్నా. నేను చెప్తా విల్లా నంబర్ 42 ఎక్కడిదంటే ఇవాళ దగ్గర నువ్వు లెక్క చెప్పలే. ఇవాళ దగ్గర ఈ కుబేరాన్ని తీసుకొచ్చి పెట్టింది దీన్నే. ప్రభుత్వాన్ని ఏమేమి వరంగల్ సెంట్రల్ జైలు ఎట్లా కుదబెట్టాలి, తెలంగాణ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా కుదబెట్టాలి, ఇవన్నీ ఐడియాలు ఇచ్చేది ఎవరంటే చీఫ్ సెక్రటరీ. కాబట్టి ఆయన పెట్టుకుండ్రు. ఈయన అక్రమాలకు సపోర్ట్ చేయరు. కాబట్టి శివధర్ రెడ్డి గారు ఆయన చెప్పినా కానీ ఆయన దగ్గర ఉన్న మనిషికి మీరు ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే ఆయన చచ్చిపోయాయి. కాబట్టి ఆ పాలన కొనసాగుతాం. మీరు రిటైర్డ్ ఎంప్లాయీ చాలా మటుకు అందరి పక్షాన్ని నిలబడి కొట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, లేకపోతే వాళ్ళ నాయకులు ఏమంటారు అంటే ఈ బక్కా జెట్స్ను కంట్లో నలుసులాక, చెవి దగ్గర జొర్రీగలాక, బూట్లో ఒక రాయిలాగా తయారైనమాట. మీరు నేను ఎట్లా తయారైనా బ్రదర్? ఇవాళ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి చేస్తే ప్రభుత్వం వచ్చిందా? కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి కొట్లాడిందా? మిషన్ భగీరథ కొట్లాడిందా? లేకుంటే వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిందని ఎవరు గొడవ చేసిండ్రు? లేకుంటే ధరణి స్కామ్ చేసి ఇవన్నీ పిటిషనర్ బక్క చేసిన రేవంత్ రెడ్డి కాదు, బట్టి విక్రమార్క కాదు. వీళ్ళిద్దరు కూడా మేఘా కృష్ణారెడ్డి గారిని సంకనాకిండ్రు. మేఘా కృష్ణారెడ్డి గారిని తెచ్చుకొని ఇవాళ కూడా పెట్టుకుంది వాళ్ళే. ఆ రోజు బీఆర్ఎస్ మీద ప్రభుత్వం చేసింది ఒంటి కాలుతో ఇదే బక్క చేసిన ఎవరైతే చెప్తుండ్రో. 172 కేసులు వేసినా. అర్థం దానికి మీ మన తొలి వెలుగే సాక్ష్యం. దీనికి ప్రతి స్కామ్ నేను బయటకు తీసిన. నాట్ రేవంత్ రెడ్డి, నాట్ బట్టి విక్రమార్క. అర్థమైందా? ఈరోజు ఇది సబ్జెక్ట్. ఆ రోజు అధికారులు నాతోనే ఉన్నారు, ఈరోజు అధికారులు నాతోనే ఉన్నారు. కాబట్టి నలుసు కాదు. ఈరోజు నువ్వు రూల్తో పని చేయనప్పుడు నువ్వు దొరికిపోతావు. నువ్వు ఎప్పుడైతే రూల్తో పని చేయవో నువ్వు దొరికిపోతావు. కాబట్టి ఈరోజు స్పష్టంగా నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు దోపిడీ చేస్తున్నావు, నువ్వు దొరికిపోయినావు. కాబట్టి వేరే మాట లేక నా మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఎటువంటోనో ఎసొంటోనో సంఘాలకు తెలుసు, నీకు తెలుసు, లాస్ట్ నీ ఎవరికి నీ అన్నతమ్ములకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. గవర్నర్ను కలవడానికి వచ్చారు. రిటైర్డ్ బకాయిలపై దాదాపు 12,000 కోట్లు రావాలి. వైపు ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6,000 కోట్లే అని చెప్తా ఉన్నాడు. చాలామంది వచ్చిర్రు, వాళ్ళతోటి కూడా మాట్లాడిద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.